మీరు తింటారా ఈ ఫుడ్? అందరికి అదే కదా సార్. మీరు తింటారా అన్న? మేము మీ తినేది పిల్లలకి పెడతారు దాన్ని? మేము తినేది కూడా అదే. మీ పిల్లలకి పెడతారా దాన్ని? మేము తినేది అదే సార్. చెప్పేది అలాగా సార్. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ ఒక్కసారి ఇంత దారుణంగా ఉన్నాయి ఇవన్నీ. ఇక్కడ ఎగ్స్ ఉన్నాయి కాదండి. ఇప్పుడు వచ్చే ప్రజలకు తెలియదు, వచ్చి మీకు ఆర్డర్ ఇస్తారు. ఒకసారి ఆర్డర్ ఇచ్చే వాళ్ళకి ఇక్కడ ఇందులో ఎగ్స్ ఎంత దారుణంగా ఉన్నాయి కదా, వీటిల్ని కస్టమర్లకు పెడతారు. మీరు మీ ఫ్యామిలీ వచ్చి కూర్చుంటారు, వాళ్ళకి పెడతారా? సార్ అది ఎర్లీ మార్నింగ్ చేసినాయి. ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ ఏ రోజుకి ఆ రోజు ప్రిపరేషన్ చేస్తారు. ఈ ఎగ్స్ ఎర్లీ మార్నింగ్ ఇవి ఇవి ఎర్లీ మార్నింగ్ చేశారా? అవును సార్. అది ఆయిల్ రోస్ట్ చేసేలాక అలాగ ఉన్నాయి అంతే. ఇవి నేను అంటుంది ఇప్పుడు ఆయిల్ రోస్ట్ చేశారు కాబట్టి అలా. నేను ఒకటే అడుగుతున్నా, ఇంత దారుణంగా ఉన్నాయి కదా ఇవన్నీ. ఇప్పుడు కస్టమర్లకి తెలియక వచ్చి ట్యాక్స్లు కట్టి మరీ మీకు బిల్లు కడతారు. ఇదే ఫుడ్ మీ ఫ్యామిలీతో పాటు వస్తే ఇలాగే ఇవే పెడతారా? తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటాం. నేను అడుగుతుంది ఒకటే బ్రదర్, డిస్కషన్ గురించి కాదు. ఇప్పుడు ఇదే ఫుడ్ మీ ఫ్యామిలీ వచ్చి కూర్చుని పైన కూర్చుంటే ఈ ఫుడ్ పెడతారా? అందరికీ మేము ఎవరికైతే ఏదైనా అదే కదా సార్. మా ఫ్యామిలీ వచ్చినా అదే సార్. ఎవరు ఫ్యామిలీ కూడా ఇదే పెడతారా? వచ్చినా అదే సార్. ఒకసారి వీళ్ళ ఫ్యామిలీ ఎవరున్నారు ఒకసారి చూడండి. ఈ ఫుడ్ పెడతారంట అంటే కనీసం తినేటప్పుడు కూడా ప్రశాంతంగా తినే పరిస్థితి ఉండదా గురుగారు? చెప్పండి. ప్రికాషన్స్ తీసుకోకుండా చేయాలి. ఏం ప్రికాషన్? ఇక్కడ ఏది క్వాలిటీ ఉంది చెప్పండి. ఏమండి? ఏది క్వాలిటీ ఉంది ఇందులో? ఏదైనా సరే ఎర్లీ మార్నింగ్ ప్రిపేర్ చేస్తారు సార్. మార్నింగ్ 10:30, 10 లోపు ప్రిపేర్ చేస్తారు. 11కి 12కి స్టార్ట్ అవుతుంది కాబట్టి రెస్టారెంట్. అందుకని ఓనర్ కూడా ఇదే ఫుడ్ తింటారా? ఎవరండి? అదే సార్. ఓనర్ కూడా ఇదే ఫుడ్ తింటారా? తింటారు. సో ఇక్కడ ఓవరాల్గా వీళ్ళు చెప్పేది ఏంటంటే చాలా ఎంత క్యాజువల్గా చెప్తున్నారంటే, ఈ ఫుడ్ అంతా కూడా పొద్దున్న ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. పొద్దున్న ప్రిపేర్ చేయాల్సినవి ఏముంటాయి? రైస్ ఎవరు పొద్దున పూట వండుకోరు. కనీసం స్కూల్ పిల్లలకు కూడా 12కి ఫుడ్ వండాలంటే 10:30కు వండుకుంటారు. ఇంట్లో పిల్లలకి అట్లా ఉంటారు. అలాంటిది హోటల్కి వచ్చి వీళ్ళు బిల్లు ఎంత అయితే అంత చెప్పి దానికి ట్యాక్స్లు కట్టి మరీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే వాళ్ళ పరిస్థితి. విజయవాడలో హోటల్స్లో కనుక మీరు భోజనం చేయాలి అనుకుంటే కనుక చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నాయి మీడియం రేంజ్ హోటల్స్ అన్నీ కూడా. వీటిపైన ఖచ్చితంగా కనండి. ఎంతో మందికి ఎన్నోసార్లు చెప్తున్నా వీళ్ళెవరు కూడా పద్ధతి మార్చుకోవట్లేదు. రీజన్ ఏంటి? తప్పకుండా వీళ్ళందరి మీద ఏంటంటే, మీరు అడిగినట్టు పద్ధతులు పాటించకపోతే మాత్రం ఖచ్చితమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి వెనకాడం. ఒకసారి కనుక ఇది చేస్తే ఒక చర్య ఉంటుంది, రెండోసారి చేస్తే డబుల్ పెనాల్టీ ఉంటుంది. ఇదే తప్పు కనుక మూడోసారి చేస్తే లైసెన్స్ ఉంటే లైసెన్స్ క్యాన్సిల్ చేసి సస్పెండ్ చేస్తాం. హోటల్ మూసేయడానికి కమిషనర్ గారు పర్మిషన్ తీసుకుంటాం. చూడండి ఈ ఫ్రిడ్జ్లన్నీ ఎట్లా ఉన్నాయి, ఇట్లాంటి దారుణమైన కండిషన్లో ఎట్లా ఉన్నాయి చూడండి. అది మసాలా అంటున్నారు, దీన్ని ఫ్రిడ్జ్ చేసి ఎన్నాళ్ళయిందో తెలియదు, ఏ మసాలా కూడా తెలియదు. ఆ కండిషన్లో ఆ ఫ్రిడ్జ్లో పెట్టే ఉన్నారు. ఇవన్నీ డ్రైనేజ్ కండిషన్స్ బాగాలేదు. వెజిటేరియన్ కూడా ఇక్కడ ఉంది చూడండి. బాయిల్ చేసి ఇక్కడ పెడతా ఉన్నారు. మష్రూమ్ బాయిల్ చేసి పెట్టారు. చికెన్ కలర్ కలిపి బాయిల్ చేసి ఇక్కడే పెట్టారు. మటను కీమా బాల్స్ ఇవన్నీ కలిపి, కీమా బాల్స్, చికెను, మటను, హాఫ్ బాయిల్డ్ అన్నీ కలిపి ఒకసారి పెడతా ఉన్నారు. గడ్డగట్టుకుపోయింది, అసలు రాను కూడా రావట్లేదు. మ్యారినేట్ చేసి పెట్టామని చెబుతున్నారు కలర్ కలిపి.